సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావి గుప్తా. ఐమ్ అ చైల్డ్ కౌన్సిలర్ అండ్ ఆల్సో అ క్రిమినాలజిస్ట్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వెరీ బేసిక్ అండి. జస్ట్ లిజనింగ్ టు యువర్ చిల్డ్రన్ అండ్ గివింగ్ దెమ్ ద స్పేస్ దట్ దే నీడ్. ఈ రెండు టాపిక్స్ పైన మనం మాట్లాడుతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు అ టాపిక్. ఏంటి అంటే గివింగ్ స్పేస్ దట్ దే నీడ్ ఆర్ listening to them when they need are two different things. Listening to them ante మమ్మీ చాక్లెట్ కావాలి, లేకపోతే ఒక క్రికెట్ బ్యాట్ కావాలి ఆర్ షూస్ కావాలి, నాకు ఈ కార్ కావాలి కాదు. లిజనింగ్ టు దెమ్ ఇస్ డిఫరెంట్. when it compares to giving space, రాత్రి పడుకుంటున్నాడు కదా ఒకడే రూమ్లో, వాడి రూమ్ వాడుకుంది, వాడికి సపరేట్ రూమే ఉంది. మార్నింగ్ అంతా నాతో ఉంటున్నాడు, నైట్ కాగానే రూమ్లో పట్టుకుంటున్నాడు. వాట్ ఈస్ ద స్పేస్ మోర్ దెన్ దాట్ అని మీకు ఉంటుంది. బట్ ఎవ్రీ చైల్డ్ నీడ్స్ అ స్పేస్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఆల్సో నీడ్స్ దర్ పేరెంట్స్ టు లిజన్. అంటే ప్రతి ఒక్క మనిషి ఏం ఊరికి మాట్లాడుకోవాలంటే ప్రతి పేరెంట్కి స్పేస్ కావాలి కదండి. ఇప్పుడు మీరు మీ హస్బెండ్తో మాట్లాడేటప్పుడు మీ పిల్లలకి మీరే జనరల్గా చెప్పేస్తారు, మీ అండ్ డాడ్ ఆర్ టాకింగ్, వెళ్ళిపో ఇక్కడ నుంచి. లేకపోతే నేను నానమ్మ మాట్లాడుకుంటున్నాం, నువ్వు చిన్నపిల్ల, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. అది మీ స్పేస్. మీకు స్పేస్ కావాలి కదా, మీరు మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయరు. మీ పిల్లలకి కూడా స్పేస్ కావాలండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కొన్ని ఉంటాయి, మీకు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అన్ని వాళ్ళ లైఫ్లో అవుతున్నాయి, ఇలా అవుతుందమ్మా, ఇలా అవుతుంది నాన్న, ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని ప్రతి చైల్డ్ చెప్పాలి. అది కూడా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు వాళ్ళకి ఎంత కన్వీనియంట్ గా ఉంటే ఇప్పటికి అప్పుడు వాళ్ళని చేయి నాన్న, ఏముంది, యు వాంట్ గో ఫర్ అ ట్రిప్, గో. లేకపోతే నీకు ఈ సబ్జెక్ట్ ఇస్తామా, గో ఫర్ ఇట్. లేకపోతే నీకు ఇది కావాలా, చేయి. వదిలేయండి వాళ్ళని, వాళ్ళే నేర్చుకొని బయటకు వస్తారు. అది చేసిన తర్వాత అది వాళ్ళకి తప్పు అని వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. వాళ్ళే వచ్చి, అమ్మ నేను ఇంకెప్పుడు పోనమ్మా, నేను ఇంకెప్పుడు ట్రిప్స్కి పోనమ్మా, లేకపోతే అమ్మ నేను ఇంకెప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకోనమ్మా, నాకు అర్థమైపోయింది, నాకు ఈ సబ్జెక్ట్ చాలా టఫ్ అమ్మా, నా వల్ల అవ్వట్లేదు అని వాళ్ళే వచ్చి చెప్తారు. ఆర్ నాన్న నేను తప్పు చేసిన నాన్న, లైక్ ఎలా అంటే ఈ అమ్మాయి నేను నమ్మి తప్పు చేసిన నాన్న, ఏదో ఫ్రెండ్ లాగా మాట్లాడుతుంది అనుకున్నా నాన్న, తప్పు అయిపోయింది నాన్న. వాళ్ళే వచ్చి చెప్తారు. గివ్ దెమ్ దట్ స్పేస్. ప్రతి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అడాలసెన్స్ ని ఫీల్ చేస్తున్నారో, వాళ్ళు ఎప్పుడైతే ఐమ్ అ బిగ్ పర్సన్, ఐఎమ్ నో మోర్ అ బాయ్, ఒక చిన్న పిల్లగాని కాదు, లేకపోతే ఒక చిన్న పిల్లని కాదు అని వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ పాయింట్ లో వాళ్ళకి వదిలేయండి, వాళ్ళకి నచ్చింది చేయనివ్వండి, వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ తీసుకొనివ్వండి. లేదు నేను చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టరే కావాలి అని ఫిక్స్ అయిపోయినా నువ్వు బైపీసీఏ తీసుకో, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి నువ్వు బీటెక్ చేయాలని ఫిక్స్ అయిపోయినా నువ్వు ఎంపీసీ తీసుకో. లేదండి, అట్లా ఫోర్స్ చేయడంతో ఏమీ కావు, ఇంటర్లో బ్యాక్లాగ్స్ తప్ప. ఆర్ వాడు కష్టపడి ఇంకా మా మమ్మీ ఫెయిల్ అయితే చచ్చిపోతుందేమో, నన్ను చంపేస్తుందేమో అని చెప్పి చదువుతుండొచ్చు, కానీ బీటెక్లో ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ ఉంటాయండి. వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ని వాళ్ళని తీసుకొనివ్వండి. లెట్ దెమ్ టెల్ యూ, లెట్ దెమ్ స్పీక్. చెప్పనివ్వండి. వాళ్ళ అమ్మ ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్, ఆర్ అమ్మ ఐ వాంట్ టు బికమ్ అ ఇంజనీర్, ఆర్ అమ్మ ఐ వాంట్ టు బికమ్ అ పైలట్, ఆర్ అమ్మ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. ఇట్స్ నార్మల్. వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారండి. మీరు ఎప్పుడైతే స్టాప్ చేస్తారో అప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఎంకరేజ్ దెమ్. స్పేస్ అంటుంది, ఎందుకు మాట్లాడుతుంది కాదు, ఇదంతా స్పేసే అండి. మీరు స్పేస్ ఇవ్వడం తోటి వాళ్ళు నేర్చుకుంటారు. నాకేం కావాలి, వాట్ డూ ఐ హ్యావ్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్. నేను డాక్టర్ కావాలా, నాకు డాక్టర్ అంటే ఇష్టమా, నేను ఇంజనీర్ కావాలా, నేను ఇంజనీర్ అయితే ఏంది ఉపయోగం. మీరు స్పేస్ ఇస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు స్పేస్ ఇస్తేనే
వాళ్ళు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలో కూడా అర్థమవుతుందండి. ఈరోజు రేపు పిల్లలు అందరూ రిలేషన్లో ఉంటారు, లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు, తప్పే కాదండి. బట్ వాళ్ళు చూస్ చేసుకునే పార్ట్నర్ని ఎట్లా కంపేర్ చేస్తారు తెలుసా? మా మమ్మీ నన్ను ఎప్పుడు బయటికి పోనీయలే, నన్ను ఎప్పుడు ఇట్లా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసింది. లేకపోతే మా మమ్మీకి నచ్చిందే నేను చేసిన. మా మమ్మీ నన్ను డాక్టర్ కమ్మని నేను డాక్టర్ అయినా, మా మమ్మీ నన్ను ఇంజనీర్ కమ్మని నేను ఇంజనీర్ అయినా. కానీ ఈ పర్సన్, ఈ సెకండరీ పర్సన్ ఎవరైతే వస్తారో వీడికి నాకు నచ్చినట్టే నన్ను ఉండనిస్తున్నాడు, నాకు ఇష్టమైంది చేయనిస్తున్నాడు. అవన్నీ కొత్త కొత్త సంబరాలండి. ఎవరికి తెలీదు. సరే మంచి పర్సన్ వస్తే మీరు హ్యాపీ, తను హ్యాపీ. అదే ఒక చెడు పర్సన్ ఆస్తుందనో, అంతస్తుందనో, తెలుగుందనో, సంపాదించి పెడతదనో, ఏం చేసినా పట్టించుకోదనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అట్లా ఉంది, నేను చేసే తప్పేందనో అలాంటి ఆలోచించే పర్సన్స్ కూడా ఉన్నారు. సో అట్లాంటి పర్సన్ వచ్చిన తర్వాత కూడా మీకు ఎట్లాంటి నమ్మకం ఉండాలి అంటే, మీరు నా కూతురు ఏం చేసినా నాకు వచ్చి చెప్తుంది, నాన్న ఐ లవ్ దిస్ పర్సన్, నాన్న ఐ వాంట్ దిస్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. మీరు తల్లిదండ్రులు అందరు చేసే పనే కదండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్, వీడు కరెక్టా కాదా, తప్పైతే కూర్చోబెట్టి నచ్చ చెప్పండి. ఒకసారి కాదు 10 సార్లు చెప్పండి. మీ కూతురు మీకు చెప్పదా? మీ కూతురు మీకు నాన్న నాకు ఇది నచ్చట్లేదు, ప్లీజ్ లెట్ మీ బీ అని చెప్పదా? ఎప్పుడు చెప్పలేదా? లేకపోతే మీ కొడుకు ఎప్పుడు చెప్పట్లేదా, నాన్న వాట్ ఈస్ రాంగ్, నేను 6 తర్వాత తిరిగితే తప్పేంది నాన్న, ఎప్పుడు అడగలేదా? లెట్ దెమ్ స్పీక్. 10 times చెప్పండి. 10th time ఆమె యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ గివ్ దెమ్ దట్ స్పేస్. లెట్ దెమ్ లివ్ ద వే దే వాంట్. వాళ్ళే నేర్చుకుంటారండి. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మేక్ దెమ్ నో. మీ కష్టాలు ఎంతసేపు మీ దగ్గర దాచుకోలేరండి. ఇంత కష్టపడి నేను మిమ్మల్ని పెంచుతున్నా అని వాళ్ళు పెద్దగైనాక చెప్తే ఏ లాభం ఉండదండి. లిటరలీ ఏ లాభం ఉండదు. చిన్నప్పటి నుంచి నేర్పియండి. డాడీ ఐ వాంట్ దిస్ నైకీ ఎయిర్, ఆర్ డాడీ ఐ వాంట్ దిస్ అడిడాస్, ఆర్ డాడీ నాకు ఈ కార్ కావాలి, ఆర్ డాడీ నేను ఇంత పెద్ద స్కూల్లో చదవాలి. లేదు, కూర్చోబెట్టి చెప్పండి. లేదు నాన్న మన స్తోమత అంత కాదు, నేను ఇంత సంపాదిస్తున్నా, అమ్మ ఇంత సంపాదిస్తుంది, ఇంతే, కాబట్టి నేను ఇంతే స్పెండ్ చేయగలుగుతాను, సో నువ్వు ఇంతే ఉండాలి, నా స్తోమత ఇంతే, ఇందులోనే చదువు. మేబీ చెప్పండి, ఈ రకంగా కూడా చెప్పి ట్రై చేయండి కదా. లైక్ నా స్తోమత ఇంతే, రేపటి రోజు నువ్వు ఇట్లా ఉండకు కదా, చిన్న స్కూల్లో చదివితేయండి, పెద్ద స్కూల్లో చదివితేయండి అండి. చిన్నప్పటి నుంచి నేర్పియండి పిల్లలకి, మీ స్తోమత నేర్పియండి, మీరు పడే కష్టాలు చూపించండి, మీరు అనుభవించే అన్ని చూపియండి. అంతే తప్ప నేను చిన్నప్పుడు అనుభవించింది, నేను పడ్డ కష్టాలు నా కూతురు నా కొడుకు పడొద్దు అనుకోవడం మీ తప్పండి. రేపు పెద్దగా అయిన తర్వాత వాడికి కూడా అదే ఉంటుంది. మా మమ్మీ నన్ను ఇంత లగ్జరీగా పెంచింది, నేను ఎందుకు నీ దగ్గరకు వచ్చి ఉండాలి, ఆర్ నేను ఎందుకు చదవాలి, ఆర్ నేను ఎందుకు జాబులు చేయాలి, ఒక మేనేజర్తో మాటలు పడాల్సిన అవసరం నాకేంటి, అలా అయిపోతుంది. సో లిజన్ టు దెమ్, టాక్ టు దెమ్, స్పెండ్ టైమ్ విత్ దెమ్, లెట్ దెమ్ నో. చెప్పండి మా పరిస్థితి ఇది, మేము ఇలా ఉన్నాం, మా స్తోమత ఇంతే చదివించగలరు. ఎక్కువ సంపాదిస్తావా, సంపాదించు నాన్న, నాకు నీ రూపాయి వద్దు, ఆర్ సంపాదించి మమ్మల్ని మంచిగా చూసుకో, మేము హ్యాపీగా ఉంటాం. మీరు నేర్పించడంతో పిల్లలు నేర్చుకుంటారండి. కంపేర్ చేయకండి, లిజన్ టు దెమ్, పీస్ఫుల్గా వినండి, అన్నీ నార్మలైజ్ చేసి చూడండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చేయాల్సింది ఒకటండి, మీరు చూపించే ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే, బేసికల్గా ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఒకటే చెప్తాను, ఎండ్ ఆఫ్ ద డే నేను పడ్డ బాధలు నా కూతురు నా కొడుకు పడొద్దు, నేను అనుభవించిన నరకం నా కూతురు నా కొడుకు చూడొద్దు అనుకుంటారు. బట్ దాని నుంచే మీరు కాన్ఫిడెన్స్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్కటి చంపుతూ వస్తున్నారు అని అర్థం. లెట్ దెమ్ నో. మీరు ఎంత కష్టపడి పైకి వచ్చినారో 10 సార్లు చెప్పండి, తప్పలేదు. ఎంత కష్టపడి ఈ స్టేజ్లో ఉన్నాము, ఎంత కష్టపడి నేను చదివిస్తున్నాను, నువ్వు రేపటి రోజు ఇంత సక్సెస్ఫుల్గా ఉండాలి నాన్న చెప్పండి, వింటారు. ఒకసారి వినరు, టీనేజర్స్ కదా, పిల్లలు కదా, వాళ్ళ
మైండ్ సెట్ వేరా, వాళ్ళు ఆలోచించే విధానం వేరా. మీ ఏజ్ లో మీరు అంతే ఆలోచిస్తుండే అండి, ఏది ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. చెప్పండి, లెట్ దెమ్ నో, అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉంటారు. ప్రతిదీ వాళ్ళకి చేసి పెట్టకండి. వాళ్ళని వాళ్ళకి నచ్చిన డెసిజన్ తీసుకోనివ్వండి. వాళ్ళకి నచ్చిన డెసిజన్ వాళ్ళు తీసుకున్నప్పుడు 110% వాళ్ళకి నచ్చిన రిజల్ట్ మీకు చూపిస్తారు. సో ట్రస్ట్ ఆన్ దెమ్. వాళ్ళపైన నమ్మకం పెట్టుకొని వాళ్ళకి వదిలేయండి. నేర్చుకుంటారు, ఫెయిల్ అవుతారు కావచ్చు, లెట్ దెమ్ ఫెయిల్. ఫెయిల్ అవుతారు కావచ్చు, కానీ పైకి వచ్చి అమ్మా ఐ గాట్ ఫెయిల్డ్, నానా నేను ఫెయిల్ అయిపోయా, అయినా కూడా ఓకే నాన్న ఫెయిల్ అయ్యావు కదా, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్, నెక్స్ట్ టైం మంచిగా చదువు, నెక్స్ట్ టైం మంచిగా రాస్తావు, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెంట్ అన్నప్పుడు మీ పిల్లలకే అర్థమవుతుంది, అరే నేను ఫెయిల్ అయినా కూడా మా డాడీ ఏమనలే, మా మమ్మీ ఏమనలే అంటే దట్ మచ్ ది ట్రస్ట్ మీ. వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళే గట్టిగా చదువుతారు, వాళ్ళే గట్టి మార్క్స్ తెచ్చుకుంటారు. సో వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకి వదిలేయండి. నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్. ఒక అబ్బాయిని తీసుకొచ్చి మీకు చూపించిందా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీకు చూపించిందా, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ అండి. మీకు ఆ అమ్మాయి నచ్చలేదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత 10 సార్లు చెప్పండి, అబ్బాయి వింటాడు. ఆ అబ్బాయి నచ్చలేదా 10 సార్లు చెప్పండి, అమ్మాయి వింటది. అంతే తప్ప లేదు నేను చెప్పిందే చేయాలి, మా పరువు పోతుంది, నేను ఇంత పరువు గల కుటుంబం నుంచి వచ్చా, నేను ఇంత పెద్ద ప్రొఫెషన్లో ఉన్నా, నువ్వు నా పరువు తీసేస్తున్నావు, నీ వల్ల నా పరువు పోతుంది, అవన్నీ రుద్దకండి. వాళ్ళ లైఫ్ వాళ్ళది, ఇండిపెండెంట్గా ఉండనివ్వండి, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళని తీసుకునివ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.